ఈ మధ్యకాలంలో వీడియో నుంచి 3D యానిమేటెడ్ వీడియో కింద చాలా మంది వీడియోస్ అయితే యూట్యూబ్లో చూస్తున్నాం, లేకపోతే మనం ఇన్స్టాగ్రామ్ పేజెస్లో కానీ సోషల్ మీడియా హ్యాండిల్స్లో అయితే చూస్తున్నాం. నేను మీకు అటువంటి వీడియోస్ని ఎలా జనరేట్ చేయాలి, దాని వెబ్సైట్ ఏంటి, పూర్తి సమాచారాన్ని అయితే మీకు చెప్తాను. ఫస్ట్ అయితే నేను క్రియేట్ చేసిన వీడియోస్ మీకు చూపిస్తాను, దాని తర్వాత దాన్ని ఎలా జనరేట్ చేయాలో మీకు చూపిస్తాను. భారతదేశంలో అత్యధిక జీతం వచ్చే ఉద్యోగం ఏంటో తెలుసా? మెషిన్ లెర్నింగ్ ఇంజనీరింగ్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లోని సబ్ డొమైన్ మెషిన్ లెర్నింగ్. మెషిన్ లెర్నింగ్ ఇంజనీర్కి యావరేజ్గా 8 లక్షల రూపాయల నుండి 12 లక్షల రూపాయల జీతం వస్తుంది. అదే ఎక్స్పీరియన్స్ 25 లక్షల రూపాయల నుండి 35 లక్షల రూపాయల ప్యాకేజ్ వస్తుంది. ఇక మెషిన్ లెర్నింగ్ ఇంజనీర్ చేసే పని ఏంటంటే కంప్యూటర్స్ కి డేటా ద్వారా ప్యాటర్న్స్ ని రికగ్నైజ్ చేసే విధంగా. ఇప్పుడు మీరు చూసారు కదా, ఇది వాస్తవానికి ఏఐతో జనరేట్ చేసిన వీడియో అనమాట. దీని ఒరిజినల్ వీడియో నేను మీకు ఇప్పుడు ప్లే చేస్తున్నాను, చూడండి. భారతదేశంలో అత్యధిక జీతం వచ్చే ఉద్యోగం ఏంటో తెలుసా? మెషిన్ లెర్నింగ్ ఇంజనీరింగ్. సో చూసారు కదా, ఇలాంటి వీడియోస్ ని మీరు కూడా జనరేట్ చేయొచ్చు అనమాట. ఇలా ఇటువంటి నేను బాగా టెస్ట్ చేసిన తర్వాత నాకైతే సర్ప్రైజింగ్ అనిపించింది ఏ టూల్ అనేది. సో దీన్ని మీరు ఉచితంగా అయితే ట్రై చేయొచ్చు. మరి ఏంటో ఏ టూల్ పూర్తి సమాచారాన్ని ఈరోజు మన ఏ టూల్స్ తెలుగు ఛానల్ తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలా, మీరు చూస్తున్నారు ఏ టూల్స్ తెలుగు. మన ఏ తెలుగు ఛానల్ బిగినర్ కోర్స్ 8th బ్యాచ్ డిసెంబర్ 10వ తారీఖున స్టార్ట్ చేస్తున్నాం. టైమింగ్ సాయంత్రం 6:30 నుండి 7:30 వరకు. మన ఏ తెలుగు కోర్సులో ప్రతి వారం డౌట్ సెషన్స్ తో పాటు రికార్డింగ్ క్లాసెస్ కూడా ఆఫర్ చేస్తున్నాం. ఇంట్రెస్ట్ ఉండి ఏ తెలుగు కోర్సులో జాయిన్ అవుదాం అనుకుంటే స్క్రీన్ పై కనిపించే నెంబర్ కి వాట్సాప్ చేయండి. వీఆర్ టేకింగ్ ఓన్లీ లిమిటెడ్ సీట్స్. సో లేట్ చేయకుండా రిజిస్టర్ చేసుకోండి. సో మీరు యూజ్ చేయాల్సిన వెబ్సైట్ పేరు ఏంటంటే runwayml.com అనమాట. app.runwayml.com అని అయితే మీరు టైప్ చేయాలి. దాని తర్వాత మీకు లాగిన్ అనే డీటెయిల్స్ అడుగుతుంది అనమాట. మీ మెయిల్ ఐడితో అయితే మీరు అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోండి. అకౌంట్ క్రియేట్ చేసిన తర్వాత మీకు అప్ టు 500 క్రెడిట్స్ అనేవి ఉచితంగా వస్తాయి అనమాట. వన్స్ మీరు క్రెడిట్స్ వచ్చిన తర్వాత మీరు ట్రై చేయాల్సిన ఇలాంటి వీడియో మోడల్స్ని జనరేట్ చేయాలంటే ఇక్కడ రీసెంట్గా యాక్ట్ 1 అని ఒక ఏ మోడల్ అయితే తీసుకొచ్చారు. ఇక్కడ మీరు ట్రై ఇట్ నౌ అనే ఒక ఆప్షన్ ఉంటుంది, దీని మీద ప్రెస్ చేయండి. సో ట్రై ఇట్ నౌ మీద ప్రెస్ చేసిన తర్వాత మీకు మీ పలానా వీడియో ఏదైతే ఉందో ఆ వీడియోని అయితే మీరు ఇన్పుట్గా ఇవ్వాలి. ఆ వీడియోని ఇన్పుట్గా ఇచ్చిన తర్వాత కింద ఆప్షన్స్ ఉంటాయి, దాన్ని సెలెక్ట్ చేసుకుంటే మీకు నచ్చినట్టుగా ఆ వీడియో అవుట్పుట్ అనేది మారిపోతుంది. నేను మీకు ఇందా చూపినట్టుగానే ఫస్ట్ నేను ఇన్పుట్ వీడియో ఇస్తున్నాను. ఇక్కడ ఆప్షన్ మీద ప్రెస్ చేసి సో నేను TETN టెస్టెడ్ వీడియోని తీసుకున్నాను. సో ఇది పోర్ట్రైట్ వీడియో కింద తీసుకున్న పోర్ట్రైట్లో ఉంది. సో దాని తగ్గ సెట్టింగ్స్ కోసం ఇది కొంచెం క్రాప్ చేసుకున్నాను కాబట్టి క్రాప్ మీద ప్రెస్ చేశాను. ఇది కొంత టైం తీసుకుని మన వీడియోని అయితే ప్రాసెస్ చేస్తుంది. వన్స్ మన వీడియో ప్రాసెస్ అయిపోయిన తర్వాత ఇక్కడ మన ఎఫెక్ట్స్ అనేది ఇక్కడ ఇచ్చుకోవాలన్నమాట. సో మనకి ఇప్పుడు 4.75 సెకండ్స్కి మనకి ఎన్ని క్రెడిట్స్ ఖర్చు అవుతాయి అనేది చూపిస్తుంది. వాస్తవానికి అయితే నేను టెస్ట్ చేసిన ప్రకారం అప్ టు 5 సెకండ్స్ వరకు మనకి 25 క్రెడిట్స్ అనేవి ఖర్చు అవుతుంది. మన అదే 5 సెకండ్స్ అబోవ్ వీడియో అప్ టు 5 సెకండ్స్ 20 సెకండ్స్ వీడియో అనేది తీసుకుంటే కనుక మనకు అప్ టు 100 క్రెడిట్స్ ఖర్చు అవుతున్నాయి అనమాట. సో దీని అయితే మీరు గమనించండి. ఓకే, నాకు వీడియో అంతా ఓకే అనుకున్న తర్వాత ఇక్కడ మనకి 3D కార్టూన్, 90s కార్టూన్, సినిమాటిక్ డాలీ అవుట్, క్లే మోషన్, క్లోజ్అప్, క్రేన్ డ్రోన్, క్లేఅప్, ఇలా డిఫరెంట్ ఆప్షన్స్ అయితే ఉన్నాయన్నమాట. మనం డిఫరెంట్గా కొంచెం 3D క్యారెక్టర్లో కావాలంటే 90s కార్టూన్ కానీ 3D కార్టూన్ అయితే మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఇందా మీకు చూపించిన ఎఫెక్ట్ కావాలంటే. సో నేనేం చేస్తున్నానంటే 3D కార్టూన్ అయితే సెలెక్ట్ చేస్తున్నాను. ఇన్ కేసు 90s కార్టూన్ సెలెక్ట్ చేస్తే ఏంటంటే పాతకాలపు మనుషులు, రియలిస్టిక్ కొంచెం మనుషులు వచ్చి మనకి ప్రజెంటేషన్ చేసినట్టు ఉంటుంది. సో 3D కార్టూన్ ఎఫెక్ట్ సెలెక్ట్ చేయగానే దాని యొక్క ప్రాంప్ట్ ఇక్కడే సెలెక్ట్ చేసేసుకుంటుంది. ఇక్కడ మనం జనరేట్ మీద ప్రెస్ చేయాలి, అంతే. మనం ఏం చేయాల్సిన అవసరం లేదు. సో దీంట్లో ఉన్న మంచి విషయం ఏంటంటే ఈ RunwayML చాలా ఫాస్ట్గా వర్క్ అవుతుంది అనమాట. అంటే ఇక్కడ క్యూ పెట్టినా కూడా చాలా ఫాస్ట్గానే వస్తుంది. అదే మీరు ఇంకా అప్గ్రేడ్ చేసుకుంటే ఇంకా ఫాస్ట్గా వస్తుంది. బట్ యాజ్ ఆఫ్ నో చిన్న వీడియోస్ 5 సెకండ్స్ 20 సెకండ్స్ వీడియోస్ దాదాపుగా 1 నిమిషం లోపులోనే మనకి వీడియో అయితే జనరేట్ అయిపోతుంది అనమాట. ఇప్పుడు ఆల్మోస్ట్ 98% ప్రాసెస్ అయిపోయింది కదా, ఇప్పుడు వీడియో వచ్చేస్తుంది. చూసారా, వీడియో అనేది రెడీ అయిపోయింది మనకి చేయడం. దీనికోసం మెషిన్ లెర్నింగ్ ఇంజనీర్స్ అల్గారిథమ్స్ ని డెవలప్ చేస్తారు. ఇలా అల్గారిథమ్స్ తో కంప్యూటర్స్. సో మనకి వీడియో వచ్చేసింది కదా, ఈ వీడియోని మనం ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ ఉంటుంది, ఇలా డౌన్లోడ్ చేసుకుంటే మనకి వీడియో అనేది మన ఫోల్డర్లో అయితే సేవ్ అయిపోతుంది అనమాట. ఇలాగ మనం డిఫరెంట్గా ట్రై చేయొచ్చు. ఇప్పుడు ఇదే వీడియో నేను వేరే ఎఫెక్ట్ పెట్టి ట్రై చేస్తూ చూద్దాం. ఇక్కడ క్లే మోషన్ అని ఉంది, దీన్ని సెలెక్ట్ చేసి నేను జనరేట్ మీద ప్రెస్ చేస్తున్నాను. చూడడానికి భలే వెరైటీగా వచ్చింది వీడియో. మనిషి నేను కాస్త క్లేలోకి మారిపోయాను చేయడం. దీనికోసం మెషిన్ లెర్నింగ్ ఇంజనీర్స్ అల్గారిథమ్స్ ని డెవలప్ చేస్తారు. ఇలా అల్గారిథమ్స్ తో కంప్యూటర్స్. చాలా ఫన్నీగా ఉంది కదా వీడియో అయితే మాత్రం. నాకు చాలా నచ్చింది ఎఫెక్ట్స్. మళ్ళీ డౌన్లోడ్ ప్రెస్ చేస్తే ఇలా మనకి ఆ వీడియో అనేది డౌన్లోడ్ అయిపోతుంది అనమాట. ఇక్కడ మనకి డౌన్లోడ్ అయిపోతుంది సింబల్. సో మనకు నచ్చింది, మనకు మళ్ళీ మన వీడియో అయితే వ్యూ చేసుకోవచ్చు. ఇలాగా ఇక్కడ చాలా డిఫరెంట్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. మనం వాడిన ప్రతిసారి ఇప్పుడు చూడండి, నేను 175తో స్టార్ట్ చేసాను, 2 వీడియోస్ జనరేట్ చేసేసరికి 50 క్రెడిట్స్ అయిపోయినాయి 5 సెకండ్స్ వీడియో. అదే మనం అప్ టు 20 సెకండ్స్ అనుకోండి, అప్ టు 100 క్రెడిట్స్ అయినా ఖర్చు అయిపోతుంది అనమాట. బట్ ఎవరికైతే కొంచెం డిఫరెంట్గా ట్రై చేస్తాను, నేను ఒక 20 సెకండ్స్ వీడియో జనరేట్ చేయాలి, అసలు ఎలా ఉంటుంది ఈ ఫీల్ అనేది ట్రై చేయడానికి బాగుంటుందండి. ఏ టూల్ చాలా ఫాస్ట్గా జనరేట్ అవుతుంది. ఇప్పుడున్న మార్కెట్లో అందుబాటులో ఉన్న టూల్స్లో ఫాస్ట్గా జనరేషన్ టూల్స్ అందుబాటులో ఎన్ని ఎఫెక్ట్స్ ఇస్తుంది మాత్రం RunwayML వాళ్ళే. దీన్ని మళ్ళీ ఎక్కువ ఎఫెక్ట్స్ కావాలంటే మళ్ళీ దీని పేమెంట్ ఆప్షన్స్ ఉంటాయి.
ఇక్కడ అప్గ్రేడ్ ఉంది కదా, దాని మీద అప్గ్రేడ్ వెళ్ళాలి. ఇక్కడ చూడండి, ఇయర్లీ $144 పెడితే కనుక క్రెడిట్స్ అప్ టు 625 వరకు క్రెడిట్స్ ఇస్తున్నారు మంత్లీ. తర్వాత మళ్ళీ రీసెట్ అవుతాయంట. $144 అయితే తీసుకుంటున్నారు. సో దానికైతే ఇయర్లీ ప్లాన్ కింద అయితే ఆఫర్ చేస్తున్నారు. బట్ నేను స్టార్టింగ్ ఎప్పుడు ఫ్రీ అకౌంట్ పెద్దగా వాడలేదు కాబట్టి నాకు కొన్ని క్రెడిట్స్ ఉన్నాయి. ఇప్పుడైతే మళ్ళీ కొత్త క్రెడిట్స్ అయితే యాడ్ మళ్ళీ అప్గ్రేడ్ చేసుకోవాలన్నమాట. నేను జనరేట్ చేసిన కొన్ని వీడియోస్ మీకు చూపిస్తాను. ఇంకా జనరేట్ అయింది. మీకు స్టార్టింగ్ మెషిన్ లెర్నింగ్ వీడియో చూపించాను, అది ఇంకొక రకంగా జనరేట్ చేసిన వీడియో ఇది. భారతదేశంలో అత్యధిక జీతం వచ్చే ఉద్యోగం ఏంటో తెలుసా? మెషిన్ లెర్నింగ్ ఇంజనీరింగ్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లోని సబ్ డొమైన్ మెషిన్ లెర్నింగ్. మెషిన్ లెర్నింగ్ ఇంజనీర్ కి యావరేజ్ గా $8 లక్షల నుండి $12 లక్షల జీతం వస్తుంది. అదే ఎక్స్పీరియన్స్ $25 లక్షల నుండి $37 లక్షల ప్యాకేజ్ వస్తుంది. ఇలాగా 90s లో ఒక ప్రజెంటర్ ఎలా ఉంటారో అలా మారిపోయింది అది. ఇది నా వీడియోని తీసుకున్నాను. బట్ ఇంకోటి నేను యూట్యూబ్లో ఒక రోబోట్ వీడియో తీసుకుని దాన్ని ఎలా జనరేట్ చేసి చూద్దాం. ఇది ఒరిజినల్ వీడియో, అలెక్సీ హ్యూమన్ రోబోట్. ఇది ఒరిజినల్ వీడియో. దీన్ని నేను ఎఫెక్ట్ యాడ్ చేస్తే ఎలా మారిపోయింది చూడండి. సో ఇలాగే ఎవరైతే మీ వీడియోస్ని చిన్న వీడియోస్ ఏమైనా టెస్ట్ చేయడానికి పర్పస్ కోసం నేను నా వీడియోని కాస్త యానిమేటెడ్ ఫేస్ కింద జనరేట్ చేసేయాలి, ఫాస్ట్గా రావాలనుకుంటే మాత్రం మీరైతే ఈ ఏఐ టూల్ని అయితే ట్రై చేయండి. మీకైతే నచ్చుతుంది. అంటే బేసిక్గా ఒక ఏఐ ఎంత ఫాస్ట్గా జనరేట్ అవుతుంది, ఆ ఎఫెక్ట్స్ నచ్చే విధంగానైతే మీకు అవుట్పుట్ అయితే వస్తుంది అనమాట. మరి మీరు జనరేట్ చేసిన వీడియోస్ని అయితే మన ఇన్స్టాగ్రామ్ పేజ్ ఏఐ తెలుగులో అయితే ట్యాగ్ చేయండి. ఇటువంటి లేటెస్ట్ ఏఐ టూల్స్ కంటెంట్ కోసం ఏఐ టూల్స్ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.